భార్యగా తంతే పడితేలని ఎగిరి తన్నాడు ప్రార్థన చేసేదాన్ని ఒక ఆమెని. ఎలక్షన్ డ్యూటీ వేస్తే పోయాడు. వాళ్ళు పోలీసు వాళ్ళు ఎమ్మడి పడ్డారు. సరిగ్గా చూసి కొట్టాడు. పట్టుడు కర్రతో ఎవడు కొట్టాడు మన ఆయన కాలు మీద. ఏ కాలుతో తన్నాడు అదే కాలు కరెక్ట్ కొడితే 2 ముక్కలు ఇరిగింది. కట్టేసుకొని పండుకున్నాడు ఆసుపత్రిలో. చెప్తున్నానండి, నేను తంతే పడిద్ది లేని తంతావు నువ్వు. నిన్ను దన్నే వాడు ఒకడు ఉన్నాడని మర్చిపోవద్దా. నాకు ఎవడు చెప్తాడులే, నాకు ఎదురేముందిలే అనుకుంటా పోతే మనుషులు ఎవడు చెప్పలేకపోవచ్చు, కానీ పైన ఒకడు ఉన్నాడు, సుప్రీం ఉన్నాడు పైన. ఆయన తీస్తాడు జాయింట్లు. దేవునికి స్తోత్రం కలుగును కాక. తొందరపడి అలాగే చేయొద్దు. నడమంతరం ఎప్పుడు మంచిది కాదు. విర్రవేగటం ఎప్పుడు మంచిది కాదు. మూర్ఖ చిత్తం ఎప్పుడు మంచిది కాదు. జాగ్రత్త పడతాం. హృదయంలో దేవుని మాటలు తీసుకొని సులువైనటువంటి హృదయం, మెత్తనైన హృదయం కలిగి ఆ దేవుని మాటగా హృదయంలో వచ్చుకుందాం.